మాస్ జతర రవితేజ కెరీర్లో అతని 75వ చిత్రం ఒక ప్రత్యేక మైలురాయిని సూచిస్తుంది మరియు రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తుంది. ఈ వారాంతంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ గురించి, దాని వెనుక ఉన్న ప్రేరణ గురించి మరియు బృందంతో కలిసి పనిచేయడం గురించి భాను తన అంతర్దృష్టులను పంచుకున్నాడు. మాస్ జతార అనేది ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉన్న మాస్ సినిమా. ఇది ఖచ్చితంగా బలమైన మాస్ అంశాలను కలిగి ఉంటుంది అని భాను చెప్పారు, కానీ ఇది కొత్తదనాన్ని కూడా అందిస్తుంది. మన సినిమాల్లో చాలా అరుదుగా అన్వేషించబడే రైల్వే పోలీసుల నేపథ్యంలో కథ సెట్ చేయబడింది. ఆ ప్రపంచంలో విప్పే నేర కోణం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. విజువల్స్ మరియు ట్రీట్మెంట్ కూడా భిన్నంగా అనిపించేలా రూపొందించబడింది. ఈ సినిమా టైటిల్ స్టార్ నుండే వచ్చిందని ఆయన జతచేస్తున్నారు. మాస్ జతార అనే టైటిల్ను సూచించింది రవితేజ గారు. నేను కథ చెప్పినప్పుడు అది అతని 75వ సినిమా అవుతుందని నాకు తెలియదు. రవితేజ పాత్ర గురించి, మాస్ అనే పదం గురించి ఆలోచించినప్పుడు మొదట గుర్తుకు వచ్చే పేరు రవితేజ గారు. నేను అతనిని దృష్టిలో ఉంచుకుని కథను అభివృద్ధి చేశాను. అతను చాలాసార్లు పోలీసుగా నటించినప్పటికీ ఈసారి రైల్వే పోలీస్ కోణం దానికి పూర్తిగా కొత్త రుచిని ఇస్తుంది. అతని మునుపటి పోలీసు చిత్రాలు ఐకానిక్గా ఉంటాయి, కాబట్టి ఆ వారసత్వాన్ని గౌరవిస్తూ ఇది తాజాగా అనిపించేలా చూసుకున్నాను. శ్రీలీల మరియు నవీన్ చంద్ర పాత్రల గురించి, శ్రీలీల తులసి పాత్రను పోషించారు అని భాను వెల్లడించారు. ధమాకా విజయం కారణంగా మేము ఆమెను ఎంపిక చేసుకోలేదు. ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక. రవితేజ మరియు శ్రీలీల మధ్య కెమిస్ట్రీ గ్యాంగ్ లీడర్లో చిరంజీవి మరియు విజయశాంతి జంటలో మేము చూసిన వినోదం మరియు శక్తిని ప్రేక్షకులకు గుర్తు చేస్తుంది. మరోవైపు నవీన్ చంద్ర శివుడు అనే శక్తివంతమైన విలన్గా నటించాడు. మొదట్లో మేము చాలా మంది నటులను పరిగణించాము, కానీ ఎవరూ నవీన్ చంద్ర గారు వలె ఆ పాత్రకు సరిగ్గా సరిపోలేదు. నిర్మాత నాగ వంశీ మద్దతుతో దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం అయినప్పటికీ నాగ వంశీ గారు నాకు ఒక స్తంభంలా నిలిచారు. బడ్జెట్ను ఆయన ఎప్పుడూ అడ్డంకిగా ఉండనివ్వలేదు. ఆయన రూ. 6 కోట్లకు పైగా విలువైన విశాలమైన రైల్వే స్టేషన్ సెట్ను నిర్మించారు మరియు జాతర సన్నివేశాన్ని భారీ స్థాయిలో అమర్చారు. కొత్త వ్యక్తికి ఆ స్థాయి నమ్మకం మరియు మద్దతు లభించడం చాలా అరుదు.